తమిళనాడు రాష్ట్రం విషయం తీసుకుంటే గతంలో ఆత్మసాక్షి సర్వే 2016లో ఎన్నికలప్పుడు ఏం ప్రిడిక్ట్ చేసినారు, యాక్చువల్ రిజల్ట్స్ ఏమొచ్చింది అని వాళ్ళు మొదటగా మెన్షన్ చేశారు. ఇక్కడ తమిళనాడు విషయం తీసుకుంటే డిఎంకే ప్లస్కి 85 నుంచి 91 2016లో ఆత్మసాక్షి అంచనా వేస్తే, అట్లాగే ఏఐడిఎంకే ప్లస్కి 130 నుంచి 136, కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 9, అదర్స్ 1 నుంచి 2. యాక్చువల్ రిజల్ట్స్ కనుక చూస్తే ఇక్కడ చూడండి, యాక్చువల్ రిజల్ట్స్ కూడా 85 నుంచి 91 రేంజ్ ఇస్తే 89 సీట్లు డిఎంకే ప్లస్కి వచ్చినాయి. ఏఐడిఎంకే ప్లస్కి 136 సీట్లు, 130 నుంచి 136 అన్నారు, 136 వచ్చినాయి. కాంగ్రెస్ 7 నుంచి 9 అంటే 8 సీట్లు వచ్చినాయి, అదర్స్ 1. ఇట్లా తమిళనాడులో ఉన్నాయి. సో ఇప్పుడు 2021 అసెంబ్లీ సందర్భంగా కూడా అప్పుడు 146 నుంచి 152 డిఎంకే, ఏఐడిఎంకే ప్లస్కి 72 నుంచి 76, ఎంఎన్ఎం 3 నుంచి 4, ఏఎంఎంకేకి 1 నుంచి 2, ఎన్టీకేకి 1 నుంచి 2. అట్లాగే దాని యొక్క యాక్చువల్ రిజల్ట్స్ చూస్తే డిఎంకే ప్లస్కి 159 వచ్చినాయి. ఇంచుమించుగా కొంత సంఖ్య వీళ్ళు చెప్పిన సంఖ్య కంటే కూడా ఇంకా ఎక్కువగానే ఏఐడిఎంకే స్టాలిన్కి వచ్చినాయి సీట్లు. అట్లాగే ఏఐడిఎంకే ప్లస్ మాత్రం ఇంచుమించుగా అంచనాల ప్రకారం 75 నుంచి 76, 75 సీట్ల వరకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఫస్ట్ ప్రీపోల్ సర్వే ఆన్ తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ 2026 యాజ్ ఆన్ 27 మార్చ్. సో వీళ్ళు మెథడాలజీ గురించి రాసుకొచ్చారు. శాంపుల్స్ ఎవరెవరు శాంపుల్ తీసుకున్నారు, ఎస్సీ ఎస్టీ ఓటర్స్, బీసీ ఓటర్స్, కవరింగ్ ఆల్ సబ్ గ్రూప్స్, ఓసీ కమ్యూనిటీస్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ సచ్ as 18 to 25, 26 35, 36 to 45 years, 46 to 55 years, 55 to 65 years అండ్ అబౌవ్. అట్లాగే కవరింగ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్ అండ్ రిటైర్ government employees, college and university students, specially focused on the satisfaction and dissatisfaction levels of the welfare schemes of government, farmers and leased farmers, fishermen community, covering all religion, Hindu, Muslim, Christians, focused on rich, middle class, poor and very poor communities, focused on small and medium class business owners, focused on the industrial development, Tamil Nadu. Samples are also collected from the employees employed in private sector, self-employed and employed in transport sector. While collecting the samples, our team has focused different weightages on each region of Tamil Nadu basing on the political scenario. ఇట్లా అందరి గ్రూపులకు సంబంధించినటువంటి వాళ్ళు తీసుకున్నారు. ఇక ఎలక్షన్కి సంబంధించి కీలకమైనటువంటి ఇంపాక్ట్ చూపించే ఫ్యాక్టర్స్, అన్ఎంప్లాయిడ్ యూత్, అట్లాగే లా అండ్ ఆర్డర్, ఉమెన్ సేఫ్టీ, ఆల్కహాల్ అండ్ డ్రగ్స్, తమిళ్ ఐడెంటిటీ అండ్ తమిళ్ లాంగ్వేజ్, కరప్షన్ చార్జెస్ అగెన్స్ట్ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, లోకల్ లీడర్స్, డిఎంకే ప్లస్ వైడర్ అలియన్స్, వీక్నెస్ ఆఫ్ ఏఐడిఎంకే అండ్ అలియన్స్ విత్ బీజేపీ, టీవీకే పార్టీ, ప్రధానంగా టీవీకే పార్టీ ఎన్ని ఓట్లు చీలుస్తుంది అనేది అవతల వల్ల గెలుపును డిసైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఆఫ్టర్ జయలలిత కాన్ఫ్లిక్ట్ అమాంగ్ ఏఐడిఎంకే లీడర్స్, ఈ ఫ్యాక్టర్స్. అట్లాగే ఇప్పుడు హూమ్ డూ యూ విష్ టు సీ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు ఆఫ్ 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే ఎంకే స్టాలిన్కి 43% ఇస్తున్నారు, పన్నీర్ సెల్వంకి 36%, టీవీకే విజయ్కి 16% మాత్రమే కనిపిస్తోంది, అదర్స్ 2%, చెప్పలేమనుకున్నటువంటి వాళ్ళ సంఖ్య 3. విచ్ పార్టీ ఆర్ అలియన్స్ వుడ్ యూ లైక్ టు ఓట్ ఫర్ అంటే డిఎంకే ప్లస్కి 41, ఏఐడిఎంకే ప్లస్కి 38.5, టీవీకేకి 14, ఎన్టీకేకి 4%, అదర్స్ 2%. అంటే డిఎంకే ప్లస్కే కొంత మనకి లీడ్ కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అట్లాగే విచ్ అలియన్స్ హెస్ స్ట్రాంగ్ క్యాడర్ ఇన్ తమిళనాడు, స్టాలిన్కి డిఎంకే ప్లస్ పార్టీలు 48%, ఏఐడిఎంకేకి 35%, టీవీకేకి 10%, అదర్స్ 3%. Are you satisfied with the welfare schemes taken up or implemented in Tamil Nadu during 2021 to 2026 by the present government? అంటే ఎస్ సాటిస్ఫైడ్ అన్న చెప్పినటువంటి వాళ్ళ సంఖ్య 37% ఉంది, సాటిస్ఫైడ్ అప్ టు సర్టన్ ఎక్స్టెంట్ అన్న వాళ్ళు 20%, కంప్లీట్లీ డిస్సాటిస్ఫైడ్ అన్న వాళ్ళు 34%, కాంట్ సే 9%. అట్లాగే వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ద కరప్షన్ చార్జెస్ అగెన్స్ట్ ద ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, లోకల్ లీడర్స్ ఇన్ తమిళనాడు ఇన్ యువర్ కాన్స్టిట్యున్సీ అంటే 25% ఎస్ కరప్టెడ్ అంటున్నారు, కరప్టెడ్ అప్ టు సర్టన్ ఎక్స్టెంట్ అన్న వాళ్ళు 18%, నాట్ కరప్టెడ్ అన్న వాళ్ళు 38%, చెప్పలేమన్న వాళ్ళు 19%. విచ్ పార్టీ విల్ సేవ్ తమిళ్ ఐడెంటిటీ అండ్ తమిళ్ ప్రైడ్ అంటే డిఎంకే ప్లస్కి 42, ఏఐడిఎంకేకి 36 ప్లస్, టీవీకేకి 12%, అదర్ 6, చెప్పలేమన్న వాళ్ళు 4%. సో అనలైజ్ ద కంటెస్ట్ షేపింగ్ అప్ ఇన్ తమిళనాడు అంటే బీఐపీ పోలర్ 45%, బీఐపీ పోలర్ అప్ టు సర్టన్ ఎక్స్టెంట్ 23%, ట్రయాంగులర్ వార్ అంటే 20%, కాంట్ సే అన్న వాళ్ళు 12%. విచ్ ఫ్యాక్టర్స్ do you consider before voting to any party or any alliance in Tamil Nadu అంటే వెల్ఫేర్ స్కీమ్స్ బేస్ చేసుకుని 13%, లా అండ్ ఆర్డర్ 11, ఉమెన్ సేఫ్టీ 10, తమిళ ఐడెంటిటీ 10, రిలీజియన్ 3, ప్రైస్ రైస్ 12%, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ 8%, ఓవరాల్ డెవలప్మెంట్ 9%, ఆల్కహాల్ డ్రగ్స్ మీద 12%, హిందీ లాంగ్వేజ్ ఇంపోజిషన్, అట్లాగే నీట్ ఎగ్జామ్స్ 8, చెప్పలేమన్న వాళ్ళు 4%. సో ఇట్లా డిఫరెంట్ పబ్లిక్ వీళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్, అట్లాగే వీళ్ళు పబ్లిక్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్స్, వాళ్ళు ఇచ్చినటువంటి ఒపీనియన్స్. అట్లాగే హూజ్ ఓట్ షేర్ విల్ బి డ్యామేజ్డ్ బై టీవీకే పార్టీ. టీవీకే పార్టీ ప్రధానంగా రాజకీయంగా ఇవాళ చర్చ జరుగుతోంది, సోషల్ మీడియాలో విస్తృతంగా భారీగా ప్రచారంలోకి వచ్చారు టీవీకే. సో ఇప్పుడు ఆ టీవీకే పార్టీ విజయ్ తలపతి
ఎన్ని ఓట్లు ఆయన ఎన్ని సీట్లు గెలుస్తారు, మరి నిజంగానే ఇవాళ అంత ఎమర్జ్ అయ్యే రాజకీయ పార్టీగా అధికారం సొంతం చేసే దిశగా అడుగులు పడతాయా? ఎందుకంటే విజిల్ గుర్తుకు ఓటేయాలంటూ కూడా కొత్తరంగా నూతన ఒరవడి తమిళనాడులో సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క ఇంపాక్ట్ కనుక మనం మాట్లాడుకుంటే డిఎంకే ప్లస్కి 32%, ఏఐడిఎంకే 30%, బీజేపీ 3%, బోత్ డిఎంకే అండ్ ఏఐడిఎంకే 19% ఇంపాక్ట్ పడుతోంది. డ్యామేజ్ ఎన్టీకే 12%, కాన్సే అన్న వాళ్ళు 4%. సో ఇట్లా ఇక్కడ ఓట్ షేర్ గురించి మాట్లాడుకుంటే ప్రధానంగా కాన్స్టిట్యున్సీస్ మొత్తం తమిళనాడులో ఉన్న కాన్స్టిట్యున్సీస్ 234 కాన్స్టిట్యున్సీల్లో ఓట్ షేర్ కనుక చూసుకుంటే 27 మార్చి వరకు డిఎంకే ప్లస్కి 40%, ఏఐడిఎంకే ప్లస్కి 38%, టీవీకేకి 14%, ఎన్టీకే 4%, అదర్స్ 2, అట్లాగే అన్డిసైడెడ్ ఉన్న వాళ్ళు 2%. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఫిగర్స్ కనుక ఈ యొక్క పై చార్ట్లో కనుక చూస్తే డిఎంకే ప్లస్కి 40% కనిపిస్తుంది, ఏఐడిఎంకే ప్లస్కి 38% కనిపిస్తుంది, టీవీకేకి 14% కనిపిస్తుంది. అంటే ఓట్ షేర్ ప్రకారం టీవీకే ఏఐడిఎంకే కనుక కలిస్తే డిఎంకేని కొట్టే అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయి. అంటే పోస్ట్ అలయన్స్ ఏమన్నా కొంత ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారనే చర్చ అయితే సాగుతోంది. మరి ఇవాళ రీజన్ వైజ్గా చూసుకుంటే కనుక ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఫర్ పార్టీస్ ఇన్ తమిళనాడు కనుక చూసుకుంటే నార్థరన్ రీజన్లో 69 స్థానాలు ఉన్నాయి, మొత్తం 234 స్థానాలకు గాను. ఈ యొక్క నార్థరన్ రీజన్లో 69 స్థానాలకు సంబంధించి ఇవాళ డిఎంకే ప్లస్కి 34 to 36గా మనకు చెప్తున్నారు, ఏఐడిఎంకేకి 33 నుంచి 35, టీవీకేకి 1 నుంచి 2. అట్లాగే కొంగునాడు రీజన్ ఇక్కడ 68 సీట్లు ఉన్నాయి. ఇందులో డిఎంకేకి 26 నుంచి 28, ఏఐడిఎంకేకి 40 నుంచి 43, అదర్స్ 2 నుంచి 3. అట్లాగే డెల్టా రీజన్ ఇక్కడ 46 స్థానాలకు కానీ 35 నుంచి 38 స్థానాలు డిఎంకే ప్లస్ కొడుతోంది, ఏఐడిఎంకేకి 10 నుంచి 13, అదర్స్ 1 నుంచి 2. అట్లాగే సదరన్ రీజన్, ఈ సదరన్ రీజన్లో కూడా 51 స్థానాలకు కానీ 24 నుంచి 26 డిఎంకే ప్లస్, ఏఐడిఎంకేకి 25 నుంచి 26, అదర్స్ 1+2 కనిపిస్తోంది, టీవీకేకి కూడా సేమ్ 1+2నే కనిపిస్తుంది. సో ఇట్లా ఈ యొక్క మొత్తం తమిళనాడు ఎంటైర్ రీజన్లో 234 మొత్తం నియోజకవర్గాలకు గాను 119 నుంచి 120 స్థానాలకి డిఎంకే ప్లస్కి వస్తోంది, ఏఐడిఎంకేకి 108 నుంచి 117, 5 నుంచి 9 టీవీకేకి, అదర్స్ 1 నుంచి 3 స్థానాలు మనకి కనిపిస్తుంది. ఇట్లా మొత్తం తమిళనాడు పర్సెంట్. అట్లాగే ఇక కాన్స్టిట్యున్సీస్ వైజ్గా క్యాస్ట్ వైజ్గా వాళ్ళు పర్సెంటేజ్ ఇచ్చారు. ఇక్కడ 1 ఇయర్లో డిఎంకే ప్లస్కి 32% కనిపిస్తుంది, ఏఐడిఎంకేకి 40% కనిపిస్తుంది, టీవీకేకి 18% కనిపిస్తుంది. అట్లాగే గౌండర్స్లో డిఎంకేకి 33, ఏఐడిఎంకేకి 46, టీవీకేకి 14. అట్లాగే నాదర్స్లో 47% డిఎంకేకి, 30% ఏఐడిఎంకేకి, టీవీకేకి 17%. అట్లాగే ముకులథోర్ 37% డిఎంకేకి, 39% ఏఐడిఎంకే, 10% టీవీకే. అంటే మొత్తం మీద డిఎంకేకి ఏఐడిఎంకేకి అయితే టైట్ ఫైటే కొంత కనిపిస్తోంది. అట్లాగే చాలా వరకు క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఏ ఒక్క క్యాస్ట్లు కనుక చూసుకుంటే అన్ని క్యాస్ట్లో ఇంచుమించుగా కొంత డిఎంకే ప్లస్గానే కొంత మెజారిటీ షేర్ కనిపిస్తుంది. అట్లాగే ఇక కీ ఫైండింగ్స్ ఇలా మొత్తం ప్రజల ఒపీనియన్ తెలుసుకున్న తర్వాత కీ ఫైండింగ్స్ కనుక చూస్తే ద ల్యాక్ ఆఫ్ యూనిటీ అమాంగ్ ఫార్మర్ మినిస్టర్స్ అండ్ సీనియర్ లీడర్స్ ఆఫ్ ద ఏఐడిఎంకే పార్టీ హ్యాస్ వీకెండ్ ద పార్టీస్ ఇమేజ్ ఇన్ తమిళనాడు. జయలలిత ఫ్యాక్టర్ నోటెడ్ సపరేట్లీ అంట. సో సీనియర్ ఏఐడిఎంకే లీడర్స్ సచ్ యాజ్ పన్నీర్ సెల్వం అండ్ సెంగోట్టియన్ లీవింగ్ ద పార్టీ అండ్ జాయినింగ్ ద అదర్ పొలిటికల్ గ్రూప్స్ మే లీడ్ టు డిక్లైన్ ఇన్ ఏఐడిఎంకేస్ ఓట్ షేర్. అంటే పన్నీర్ సెల్వము అట్లాగే సెంగోట్టియన్ ఇద్దరు కూడా పార్టీని వీడింది, ఏఐడిఎంకే పైన ఓట్ షేర్ మీద ఎఫెక్ట్ పడుతుందట. అండర్ ద డిఎంకే గవర్నమెంట్ సెక్టార్స్ లైక్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ హ్యావ్ గెయిన్డ్ సిగ్నిఫికెంట్ ప్రామినెన్స్ అండ్ పబ్లిక్ యాక్సెప్టెన్స్. అంటే డిఎంకే ప్రవేశపెట్టినటువంటి పథకాలకి పబ్లిక్ కొంత సాటిస్ఫాక్షన్ ఉన్నట్టుగా కనిపిస్తుంది, యాంటీ ఇన్కంబసీ కొంత తక్కువగా ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ద లీడర్షిప్ ఆఫ్ ఎంకే స్టాండ్ ఇన్ డిఎంకే స్టాండ్స్ అవుట్ క్లియర్లీ అండ్ సచ్ స్ట్రాంగ్ లీడర్షిప్ ఈస్ కరెంట్లీ ల్యాక్ ఇన్ ఏఐడిఎంకే. అంటే ఏఐడిఎంకే ఏదైతే కూటమి ఉందో ఆ కూటమికి స్ట్రాంగ్ లీడర్షిప్, స్టాలిన్ లాంటి లీడర్ లేకపోవడం కూడా కొంత నెగిటివ్ పాయింట్గా చెప్తున్నారు. హిస్టారికల్ ఎలక్షన్స్ ఇన్ తమిళనాడు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై caste based vote banks. However, in 2026 elections, the influence of caste appears to be reducing significantly. Earlier, communities like Vanniyars, Goundars and Thevars largely supported AIDMK. Now, with Pannir Selvam existing AIDMK, there is a possibility of vote erosion among Thevar-dominated southern districts. In the western region, Congo belt, there is a visible split within the Gounder community as leaders are now spread across multiple parties, leading to vote division. DMK has gained in a slight advantage here through welfare schemes, development initiatives and strengthening local leadership. Additionally, PMK founder Ramados aligning with VK Sasikala could create difficulties for AIDMK. With Sengotian joining the TVK party, AIDMK may lose a portion of votes from the Silk Waivers community. In reserved constituencies,
DMK remains strong. Muslims, SC, ST communities, and even section of upper castes are currently leaning more towards DMK compared to AIDMK. Elections in Tamil Nadu have never been religion based, and the 2026 elections are also unlikely to be influenced by religion. However, the alliance or coordination between PMK's Ramdas and Sesikala may indirectly hurt AIDMK. Within AIDMK leadership, performance is weak. In BJP, sidelining Annamalai and appointing Nainer Nagendran as state leader appears to be strategic mistake. In terms of alliances, DMK alliance is a broader and more inclusive, bringing together diverse ideologies and communities. As of now, the Chennai region and southern region are strongholds of DMK alliance. AIDMK and TVK are likely to lose several MLA seats in these regions. Although there is a public perception of corruption among DMK ministers and MLAs, the party has still outperformed AIDMK in education, healthcare, and welfare delivery. The narrative that Vijay, TVK founder, is an ideological enemy of BJP and politically enemy of DMK is misleading. ఇక్కడ టీవీకే విజయ్ ఎవరైతే విజయ్ దళపతి ఉన్నారో ఆయన ఐడియాలజికల్గా బీజేపీకి వ్యతిరేకి, పొలిటికల్గా డిఎంకేకి ఎనిమిగా ఉన్నాడు, ఆయన రాజకీయ శత్రువుగా ఉన్నాడు. అక్కడ కొంచెం మిస్లీడింగ్ అనిపిస్తుంది. అంటే హౌఎవర్ టీవీకే ఫేసెస్ సెవరల్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ ల్యాక్ ఆఫ్ క్లియర్ విజన్, వీక్ గ్రాస్ రూట్స్ ఆర్గనైజేషన్ అండ్ లీడర్షిప్ ఛాలెంజెస్. అంటే కొంత ఇప్పుడు విజయ్ క్యాంపెయిన్ చూసినా, విజయ్ వ్యవహారం చూస్తే ఖచ్చితంగా మన గతంలో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే ప్రజల్లోకి వెళ్ళాడో అదే తీరు కనిపిస్తోంది. మరి ఫస్ట్ టైంకే అంత అంత సెట్ చేసుకోగలుగుతారా రాజకీయంగా? మరి ఇప్పుడు వస్తున్నటువంటి ఆ మాస్ ఇమేజ్, యూత్ ఇమేజ్ ఓట్ల రూపంలో కన్వర్ట్ అవుతుందా అంటే చూడాలి. మరి ఫస్ట్ ఎలక్షన్స్లో తెలిసిపోతుంది. సో టీవీకే హ్యాస్ ద పొటెన్షియల్ టు అట్రాక్ట్ యూత్ ఓటర్స్, ఇందాక అనుకున్నట్టుగానే అట్రాక్ట్ యూత్ ఓటర్స్. హౌఎవర్ టీవీకే రైజ్ హ్యాస్ నెగిటివ్లీ ఇంపాక్టెడ్ ద ఎన్టీకే పార్టీ. అంటే ఎన్టీకే పార్టీ మీద ప్రభావం ఎక్కువ శాతం కనిపిస్తుంది. అట్లాగే ఎన్టీకేస్ ఓట్ షేర్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు డిక్లైన్. ద ఎమర్జెన్స్ ఆఫ్ టీవీకే విల్ కాజ్ సమ్ లాసెస్ టు బోత్ ఏఐడిఎంకే అండ్ డిఎంకే. ఇన్ 27 constituencies contested by BJP, it is likely to not win more than 8 to 9 seats. అంటే బీజేపీ 8-9 సీట్లకే పరిమితం అవుతుంది మొత్తం 27కు గాను. There is a perception among many Tamil voters that an AIDMK-led alliance government could lead to BJP dominance, affecting Tamil identity, language and culture. ఇది చాలా కీగా మనం చెప్పుకోవచ్చు. అంటే తమిళ ఓటర్స్ కొంచెం రీజనల్ బేస్డ్గా ఉంటారు, కొంత వాళ్ళు ఆత్మగౌరవ నినాదంతో ఉంటారు, అట్లాగే వాళ్ళ భాష మీద, సంస్కృతి మీద పెద్ద ఎత్తున వాళ్ళు చాలా మమకారంగా ఉంటారు. కాబట్టి వాళ్ళ డామినెన్స్ ఒప్పుకోరు. అంటే తమిళ్ బేస్గానే వాళ్ళు ఉండాలనుకుంటారు. కాబట్టి ఎప్పుడైతే ఏఐడిఎంకేకి వచ్చేసరికి అక్కడ బీజేపీ కొంత డామినెన్స్ ఉంది కాబట్టి స్పష్టంగా తమిళ్ యొక్క ఐడెంటిటీకి, లాంగ్వేజ్కి, కల్చర్ మీద బీజేపీ కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి స్కోప్ లేకుండా బీజేపీ ఎఫెక్ట్ ఏఐడిఎంకే మీద పడుతుందని చెప్పొచ్చు. అట్లాగే డిఎంకే రిమైన్స్ స్ట్రాంగ్ ఇన్ అర్బన్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్. ద తమిళనాడు గవర్నమెంట్స్ 5,000 DBT scheme for women has positively influenced women voters in favor of DMK. DMKకి కొంత ఫేవర్గా కనిపిస్తుంది. At the time of this survey, TVK's vote share is around 14%. If TVK crosses 18% of vote share, it could create problems for DMK and increase the chances of AIDMK coming to power. ఇది అంటే ఈ 14% కనుక 18%కి కనుక టీవీకే పార్టీ రైజ్ అవుతే ఖచ్చితంగా డిఎంకేకి అప్పుడు తలనొప్పిలు వచ్చే అవకాశం ఉంటుంది. డిఎంకే ఓట్లు తగ్గి, డిఎంకే సీట్లు తగ్గి, ఏఐడిఎంకేకి కొంత ఛాన్సెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. In the AIDMK BJP alliances, the distribution of MLA seats has not been handled effectively. Many constituencies where the BJP has independently established in presence and increased in vote share have not been allocated to the BJP within the alliance. The allocation of MLA seats between AIDMK and BJP has not followed a scientific or data-driven method. As a result, out of 27 constituencies where the BJP is contesting, the party is likely to lose at least 18 to 20 seats in 2026 assembly elections. The alliance with TTV Dinakaran's party AMMK is unlikely to significantly benefit the AIDMK alliance. In the AIDMK BJP alliance, there is a limited likelihood of effective vote transfer between two parties in many constituencies, with AIDMK votes not fully shifted to BJP and vice versa. ఇది తమిళనాడు సంబంధించి. మొత్తం మీద తమిళనాడులో చాలా కీగా చెప్పుకోవస్తే మొత్తం డిఎంకే కొంత ఫేవర్గా కనిపిస్తోంది. కొంత 14% కనుక 18% టీవీకే కనుక మైలేజ్ తెచ్చుకోగలిగింది, అంటే ఓట్స్ 18% కనుక పుంజుకోగలిగితే అప్పుడు డిఎంకేకి కొంత ప్రమాదకరంగా చెప్పుకోవచ్చు.